హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కింటి వారితో మాట్లాడాలి. అదే ఆయన గురించి నిజం తెలుసుకోవాలంటే ఆయనతోనే మాట్లాడాలి. అప్పుడే కథలేంటి, నిజాలేంటి, కథల్లాంటి అబద్ధాలేంటి తెలిసేది. మనకే కోరిక తీరాలన్నా ఆ భగవంతుడి దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. మానవుల దగ్గర మాత్రం దయచేసి మన కష్టాలని గురించి చెప్పకూడదు. పత్రికల వారితో, పక్కింటి వాళ్ళతో అసలు మన విషయాలు, రహస్యాలు షేర్ చేసుకోకూడదు. ప్రచారం అయిపోతాయి కానీ కష్టాలు తీరవు. వీళ్ళేదో సుఖంగా ఉన్నామనుకున్నాం కానీ ఇన్ని కితకితలు ఉన్నాయా వీళ్ళ దగ్గర అని అనుకుంటారు. మన దగ్గర మాత్రం అంతా విని దొంగ సానుభూతి చూపిస్తారు మిత్రమా. మన ఇంటికి వచ్చి మనమిచ్చిన కాఫీ తాగి మరీ యాక్టింగ్ చేస్తారు. అంతా విని వెంటనే కూడా వెళ్ళరు. వస్తామండి అని వెళ్లకుండా ఉండి 3 గంటల సేపు వివరాలన్నీ సేకరించి మధ్యాహ్నం డిన్నర్ మరీ చేసి వెళ్తారు. పైగా అయ్యో మీకింత కష్టం వచ్చిందా వదినా అనో, మీకింత కష్టం వచ్చిందా అక్క అనో వరుసలు కలిపి ఏడుపులు ఏడ్చి మరీ వెళ్తారు. అలాగే ఉన్నారండి, సొంత మనుషులే ద్రోహం చేస్తున్నారండి అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి బయటకెళ్ళి మహానందంగా అందరికీ ప్రచారం చేసేస్తారు. ఉచితంగా అడ్వర్టైజ్మెంట్, దాన్ని ఒక ముఖ్యమైన వార్త మాదిరిగా పంచుకుంటారు. వారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే జరిగే అనర్థాలన్నీ మన కొంపలోనే కాదులే, వాళ్ళ కొంపలో కూడా మనకంటే జాస్తిగా ఉన్నాయనే అల్ప సంతోషం. ఇటువంటి సమాజంలో మనం బతికి బట్టగట్టాలంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవే శరణం, ఇవే అతి ముఖ్యం కూడా. కాబట్టి మన కష్టాలు ఆ దేవుడితోనే మొరపెట్టుకోవాలి కానీ సొంత రక్తం పంచుకొని పుట్టిన సోదరీమణులతో కూడా పొర వదలకూడదు మిత్రమా. అన్నింటికీ ఆ భగవంతుడే శరణం. తెలుసుకో మిత్రమా. విని ఈ వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.